ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ సాధారణంగా ఇది పోతే అది, అది పోతే ఇది. తమిళనాడులో డిఎంకే పోతే ఏఐడిఎంకే, ఏఐడిఎంకే పోతే డిఎంకే. ఈ దఫా తృతీయ పక్షం రావాలన్నటువంటి కసి అక్కడ కనబడుతోంది. దాన్ని క్యాష్ చేసుకున్నాడు అన్నామలై. సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. చివరికి నేను టైమ్స్ వాళ్ళ సర్వేలో కూడా 4 నుంచి 6 స్థానాలు బీజేపీకే వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎన్డీఏకే. ఆ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు. ఆంధ్రాలో ఇదివరకు ఆ కసి కనిపించింది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇది ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ అవుతారు. అట్లాగే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా సుదీర్ఘకాలం పాటు కమ్మారెడ్డి సామాజిక వర్గాల మధ్యనే పవర్ కాబట్టి ఈ దఫా తమకి పవర్ కావాలన్న కసి కాపు సామాజిక వర్గాలు కనిపించింది. దాని ఇంపాక్ట్ కూడా పవన్ కళ్యాణ్కి ఒక టెంపర్ క్రియేట్ చేసింది. బట్ ఎప్పుడైతే ఆయన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలనుకున్నారు, ఇక అందులో 10 ఏళ్ల పాటు ఈ పొత్తు ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుత రాజకీయం పరిస్థితి ఏంటి అంటే ఇక ఆల్టర్నేటివ్ లేదు. కాపు సామాజిక వర్గం నుంచి క్రియాశీలమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణే చంద్రబాబు సీఎం అన్నాక ఇక 10 ఏళ్ల పాటు పవర్ అన్నటువంటిది ఆ రూట్లోనే ఉంటుంది కదా. తద్వారా ఇక ఆ తర్వాత ఇంకెవరు లీడర్ ఎమర్జ్ అవుతాడు కాపు సామాజిక వర్గం నుంచి? ఇంకొకరు మళ్ళీ కింద నుంచి పైకి రావడం ఎలా సాధ్యం? ఏమన్నా భారతీయ జనతా పార్టీ అనుకుని తాము కాపులకు ఇవ్వాలనుకుంటే అందులో ఉన్న కాపు నాయకుడిని ఎవరన్నా ముందు పెట్టి కథ నడిపించాలి. ప్రస్తుత వ్యవహారంలో చూస్తే ఇక కాపులు ఆల్టర్నేటివ్గా ముఖ్యమంత్రి అన్నటువంటి కాన్సెప్టు ఇప్పట్లో లేనట్టే. ఇప్పుడు అంటే ఇవాళ ఉన్నటువంటి యూత్లో ఎవరైతే 40-45 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు 25 నుంచి ఆలోచించుకొచ్చారు మేబీ, లేదా 30 నుంచి ఆలోచించుంటారు. చిరంజీవి దగ్గర నుంచి చూసుకుని ఉంటారు. చిరంజీవి అయిపోయింది, పవన్ కళ్యాణ్ అయిపోయింది. ఈ కాపు సీఎం అనేటువంటిది ఇంకొక 10 ఏళ్ళ దాకా అంటే ఈ తరం అయిపోయింది. ఇప్పుడున్న యువతరానికి కూడా ఇక అవకాశం లేనట్టే. భవిష్యత్తులో ఇక అట్లాంటిది ఏమైనా ఉంటుందా లేదా అసలు శాంతం పక్కెళ్ళిపోతుందా చూడాలి.